ఈరోజు మా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఫ్రైడే కదా! ఈరోజు అలా గుడికెళ్దాం చెప్పి అమ్మవారి గుడికైతే స్టార్ట్ అయిపోయాము. మా చిన్నోడు నడుస్తూ వచ్చాడు ఈరోజు గుడికైతే. గుడికి వెళ్ళిన వెంటనే ప్రదక్షిణలయితే చేస్తాం కదా! అలాగా ప్రదక్షిణలయితే చేసి గుడికెళ్ళిన వెంటనే ఎప్పుడు మొదటి దీపం ఎవరికి పెడతాం? గణపతికి కదా! గణపతికైతే దండం పెట్టుకొని లోపల అమ్మవారి దగ్గరికైతే వెళ్ళిపోయాము. మా చిన్నోడైతే వాడే పెడతానని గోల చేశాడు. మా అత్తయ్య కొబ్బరికాయ కొట్టి లోపలికైతే తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అంతా అయిన తర్వాత బయట మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుకి కూడా దీపం పెడదామని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూడంగానే నాకు ఆ చెట్టుకున్న వేరు ఎలా అనిపించిందంటే కాళ్ళే ఉన్నట్టు అనిపించింది. అక్కడ దండం పెట్టుకొని అందరం అయితే కూర్చొని ప్రసాదం తినేసాము. మా చిన్నోడైతే అత్త లేదు అని చెప్పాడు. అత్తకు కూడా వీడియో తీసి అలా నడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పుడులానే నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను. నా వర్క్ ఏంటి స్టిచ్చింగ్ చేయడం కదా! బ్లౌజ్ పీస్ తీసుకొని కటింగ్ చేసి అన్నీ కంప్లీట్ చేసుకొని బ్లౌజ్కి ఏం కావాలో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. రేపటి వీడియో ఏంటంటే బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేర్చుకోవడానికి ఆది బ్లౌజు పేపరు మార్కర్ కానీ ఉంటే చాలు. రేపటి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.